ఫైబర్, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న వెజిటబుల్స్లో బీరకాయ ది బెస్ట్ వెజిటబుల్ అని చెప్పవచ్చు. అలాంటి బీరకాయతో ఈరోజు శనగపప్పు కాంబినేషన్లో మంచి రుచిగా ఉండే బీరకాయ శనగపప్పు కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా ప్యాన్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కాక పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు అన్నింటిని వేసి దోరగా ఫ్రై అయ్యాక సన్నగా తరిగిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తరుగును, 2-3 పచ్చిమిర్చి చీలికలు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఉల్లిపాయలు సాఫ్ట్గా మగ్గాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా చక్కగా ఫ్రై అయ్యాక కమ్మని వాసన వస్తున్నప్పుడు సన్నగా తరిగి పెట్టిన 1/2 కేజీ వరకు బీరకాయ ముక్కలు, 1 గంట ముందుగా నానబెట్టుకున్న 1/2 కప్పు శనగపప్పు, రుచికి సరిపడా సాల్ట్ వేసి అన్నీ కలిసేలాగా బాగా కలిపి ఒక 3-4 నిమిషాలు హై ఫ్లేమ్లో టాస్ చేయండి. ఇలా హై ఫ్లేమ్లో టాస్ చేయడం వల్ల ముక్క చాలా ఫాస్ట్గా మెత్తబడుతుంది. దానిలో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయ్యి చాలా త్వరగా కుక్ అవుతాయి. చూడండి, ఇలా హై ఫ్లేమ్లో టాస్ చేయడం వల్ల కర్రీలో లైట్గా వాటర్ రిలీజ్ అయ్యాయి. మరో 2 నిమిషాల పాటు టాస్ చేసి ఫ్లేమ్ని మీడియం టు లోకి అడ్జస్ట్ చేసి మూత పెట్టి 10 నిమిషాల సేపు ఉడికించండి. శనగపప్పు ప్లేస్లో మీరు కావాలంటే పెసరపప్పు అయినా లేదా ఎర్రపప్పు లేదా కందిపప్పు ఇలా ఏ వెరైటీ పప్పు అయినా వేసుకుని చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఫైబర్తో పాటు ప్రోటీన్ కూడా మనం తినే మీల్లో యాడ్ అవుతుంది. 10 నిమిషాల తర్వాత ఈ వెజిటబుల్స్ 80% వరకు కుక్ అయిపోయాయి. చూడండి, ఇలా చేత్తో మెదిపితే సాఫ్ట్గా మెదిగిపోతున్నాయి. ఈ టైంలో 2 మీడియం సైజ్ టమాటోలను తీసుకుని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి. వీటిని కూడా హై ఫ్లేమ్లో కర్రీలో కలిసేలాగా టమాటో ముక్కలన్నీ సాఫ్ట్గా మగ్గేదాకా 3-4 నిమిషాలు టాస్ చేసి మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి ఉడికించండి. మీరు కావాలంటే టమాటో ముక్కలకు బదులు టమాటో ప్యూరీని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ టమాటో ముక్కలు సాఫ్ట్గా మగ్గడానికి 7-8 నిమిషాలు టైం పడుతుంది. చూడండి, ముక్కలు సాఫ్ట్గా మగ్గిపోయాయి. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ల కారము, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 రెమ్మల కరివేపాకు వేసి అంతా కలిసేలా ఒకసారి కలిపి 3-4 నిమిషాల పాటు ఈ మసాలాలు, కారము అన్నీ కర్రీలో కలిసేలాగా లో ఫ్లేమ్లో చక్కగా కలుపుతూ ఉడికించండి. 4-5 నిమిషాల తరువాత మసాలాలన్నీ చక్కగా వేగి కమ్మటి వాసన వస్తుంది. ఇదే టైంలో గ్రేవీ కోసం 1 చిన్న గ్లాసుడు వాటర్ని యాడ్ చేయండి. ఒకసారి అంతా కలిపి ఇదే టైంలో సాల్ట్ని చెక్ చేసుకోండి. ఒకవేళ సాల్ట్ తగ్గినట్లయితే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ చెక్ చేసుకున్న తరువాత లో టు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఆయిల్ పైకి తేలి గ్రేవీ చిక్కపడేంత వరకు ఉడికించుకోండి. నేను వేసిన మసాలాలన్నీ ఈ కర్రీకి పర్ఫెక్ట్గా సరిపోయాయి. మీరు మరి కాస్త స్పైసీగా తినాలనుకుంటే ఈ మసాలాలన్నీ కొంచెం ఇంక్రీజ్ చేసుకుని వేసుకోండి, సరిపోతుంది. 10 నిమిషాల తరువాత గ్రేవీ చిక్కపడి ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరను గార్నిష్ చేసుకొని 2-3 నిమిషాలు కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ శనగపప్పు కర్రీ రెడీ. ఈ కర్రీ వేడివేడి అన్నంలోకే కాకుండా రోటీ, పుల్కా, చపాతీలకి కూడా మంచి కాంబినేషన్. మరి ఇంత టేస్టీ అండ్ హెల్దీ రెసిపీని మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఈట్ హెల్దీ, స్టే హెల్దీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.